టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి. నల్గొండ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం దొంగల నివారణ వేసవి కాలంలో ఏ విధంగా చేయాలనేది ఒక పట్టిక వాట్సాప్లో పెట్టడం జరిగింది. దీన్ని అందరూ ఫాలో కావాలి. దానిలో ఎస్పెషల్లీ మనం ఈ వేసవి కాలంలో పల్లెటూర్లకు వెళ్ళడము, మరి టూర్లకు వెళ్ళడము, ఇల్లు వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న వస్తువులు జాగ్రత్తగా బంగారం కానీ వెండి కానీ లాకర్లో పెట్టుకొని వెళ్ళాలి. లేని సమక్షంలో ఇంట్లో ఎవరినైనా పెట్టేసి వెళ్ళాలి. కొత్త వ్యక్తులు ఎవరైనా కానీ ఇంటి వైపు కానీ కాలనీ సైడ్ కానీ వస్తే పోలీస్ వారికి తెలియజేయాలి. వాళ్ళ ఫోటోను కూడా తీసుకోవాలి. ఈ డ్రెస్సులు అమ్ముతాము, చిన్న చిన్న గిన్నెలు అవన్నీ అమ్ముతామని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళని కూడా మీరు గమనించేసి వాళ్ళని మీ కాలనీ వైపు రాకుండా వచ్చినట్లయితే వాళ్ళ ఫొటోస్ మరియు వాళ్ళని పట్టుకొని పోలీస్ వారికి తెలియజేయాలి. ఇదే విధంగా వేసవికాలంలో ఈతకు వెళ్ళే పిల్లలు కూడా మీ ఇంటి నుంచి పిల్లలు, చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనించాల్సి ఉంటుంది. ఈ వేసవి కాలంలో మనకి ఇంటిలో ఉక్కబోస్తుందని మనం ఆరు బయట పడుకుంటాము. ఆరు బయట పడుకునేటప్పుడు మహిళలు తమ యొక్క బంగారు చైన్ కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు బయట పడుకునేటప్పుడు బంగారు చైన్ అనేది జాగ్రత్తగా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని మరి వాళ్ళ లాకర్లో పెట్టుకోవాలన్నా లేకుంటే లోపల పడుకుంటే సేఫ్టీనా అనేది చూసుకొని పడుకోవాలి. ఆరు బయట నిద్రించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నల్గొండ వన్ టౌన్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. అలాగే ఈ సమ్మర్ వస్తున్నందున విద్యార్థులకు సెలవు ఉండడము, తల్లిదండ్రులు కూడా ఊర్లకు వెళ్ళడము, ఫంక్షన్లకు కానీ ఏదైనా బయట ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారి సూచనలు ఏమనగా దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ దొంగతనాల నివారణకు కృషి చేసేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాము. దాంట్లో ముఖ్యంగా ఈ ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం, డబ్బులు ఎప్పుడు కూడా బీరువాలో పెట్టకూడదు. దానివల్ల దొంగ రాగానే బీరువా బ్రేక్ చేసి బీరువాలో ఉన్న వస్తువులు తీసుకుని పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విలువైన వస్తువులు బీరువాలో పెట్టకూడదు. అలాగే గేట్కి, మెయిన్ గేట్ కానీ మెయిన్ డోర్ కానీ తాళం కనపడే విధంగా చాలామంది తాళం వేస్తున్నారు. ఈ దొంగతనాలు జరుగుతున్న ఈ సందర్భంగా మేము దొంగలతో మాట్లాడుతున్నప్పుడు ఎలా దొంగతనాలు చేస్తున్నారని అడిగితే వాళ్ళు గేటుకి తాళం వేశారు సార్, తాళం వేయగానే మేము వెంబటే గోడ దూకి లోపలికి వెళ్ళిపోయి దొంగతనాలు చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి, మెయిన్ గేట్కి కానీ డోర్కి కానీ వేసేటువంటి తాళము దొంగలకు వెల్కమ్ లాంటిది అన్నట్టు. అతనికి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఆ తాళం చూసే దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెయిన్ గేటుకు కానీ డోర్లకు కానీ కనపడే విధంగా కాకుండా పక్క డోర్లకు వేసుకోవాలి. ఇన్సైడ్ గేట్లోకి ఇన్సైడ్ చైన్తో ఇన్సైడ్లో వేసుకునేటట్టు ఉంచుకోవాలి. అలాగే ఎప్పుడైనా తప్పనిసరిలో ఊరికి వెళ్తున్నారు, ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి సమాచారం అందించాలని కోరుతున్నాం. దాని మూలంగా పెట్రోలింగ్ చేయడం ఈజీ అవుతుంది. ఆ ఇంటి పట్ల చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్జెంటుగా ఎమర్జెన్సీలో ఊరికి వెళ్తున్నాం సార్, ఇంట్లో వస్తువులు ఉన్నాయంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి సమాచారం అందించాలి. ఇంకొకటి కూడా చాలామంది మంచి కాలనీలలో ఇండ్లు, పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటున్నారు. వారందరూ కూడా గుర్తుంచుకోండి, ఎంత పెద్ద ఇంటికైనా మన సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంటి సెక్యూరిటీ అనేది సీసీటీవీ కెమెరా కాపాడుతుంది. ఒక సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంటి చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు, ఆ సెల్ ఫోన్కి లింక్ ఉండడం వల్ల కొత్త వ్యక్తి వచ్చినప్పుడు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు అలర్ట్ అవుతారు. వెంటనే మాకు పోలీసులకు సమాచారం అందిస్తే ఈజీగా దొంగను పట్టుకోవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో చాలా క్వాలిటీ కెమెరాస్ వస్తున్నాయి తక్కువ ధరలోనే. అందరూ కూడా సీసీ కెమెరాలు ప్రతి ఇంటికి అమర్చుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే కాలనీలో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే ఇమీడియట్గా 100కి కానీ పోలీస్ స్టేషన్ కానీ తెలియజేయాలని మరీ కోరుతున్నాము. ఏమవుతుందంటే కొన్ని కాలనీలలో అక్కడికో ఇల్లు అక్కడికో ఇల్లు దూరం ఉంటున్నాయి. సో వాటిని బేస్ చేసుకొని దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి కాలనీలు ఏమైనా ఉంటే ఆ కాలనీ రెసిడెంట్స్ కావచ్చు, కాలనీ పెద్దలు కావచ్చు, కాలనీ కౌన్సిలర్స్ కావచ్చు, అందరూ కూడా దయచేసి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని సీసీ కెమెరాల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతున్నాము. అలాగే వాలంటీర్స్ కూడా ఏదైనా ఉన్నప్పుడు పోలీసు సంబంధించి విషయాలు ఏమైనా సూచనలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు తెలియజేయాలని కోరుతున్నాము.
కొత్త వ్యక్తుల విషయంలో కావచ్చు, సీసీ కెమెరాల విషయంలో కావచ్చు, యువత ముందుకొచ్చి ఈ నేరరహిత ముఖ్యంగా దొంగతనాల నివారణకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వేసవి కాలం కావున చాలామంది ఆ డోర్లు ఓపెన్ చేసుకొని నిద్రించడము, అలాగే బయట పడుకోవడము, ఒంటి మీద విలువైన వస్తువులు పెట్టుకొని పడుకోవడం జరుగుతుంది. సెల్ ఫోన్లు కావచ్చు, విలువైన వస్తువులు ఏవైనా సరే అలా బయట పెడుతున్నప్పుడు వాటిని దొంగిలించే అవకాశం, లేదంటే మెడలోంచి లాక్కెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలని కోరుతున్నాము. ఈ విలువైన వస్తువులు ఏమైనా ఉంటే బ్యాంక్ లాకర్లో కానీ, సేఫ్టీ ప్లేస్లలో కానీ పెట్టుకోవాలని ముఖ్యంగా మేము మరీ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.